ఆనంద్ డైరీస్ అష్టదిగ్బంధనం. బలవంతంగా అంతర్ముఖిగా మారిన ఆనంద్ నిజజీవిత గాథ ఎలా? ముందుగా, ఈ ప్రపంచానికి వినిపించని అరుపులన్నీ ఈ కాగితాల మీద మౌనంగా విలపిస్తున్నాయా? ఆనంద్ ఒక్క మాట కూడా ఎక్కువగా చెప్పలేదు. ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆనంద్ డైరీస్ భాగం 8. డైరీల అభ్యర్థన భాగం 4. ఆ తర్వాత, నేను మెల్లగా తలెత్తి ఆనంద్ వైపు చూశాను. నా గొంతు కొంచెం భారంగా మారింది. ఆనంద్, నువ్వు అడుగుతున్నది నాకు అర్థమవుతోంది. నీ నమ్మకాన్ని నేను గౌరవిస్తున్నాను. అని చెప్పి కాసేపు ఆగాను. కానీ నా జీవితంలో దాదాపుగా ప్రతి విషయం నా భార్యతో పంచుకోవడం నా స్వభావం. ఆ మాట విన్నప్పుడు ఆనంద్ కళ్లలో ఒక అస్పష్టమైన మార్పు. చిన్న ఆందోళన. అది గమనించిన నేను వెంటనే మాట కొనసాగించాను. నేను నీలాగా నా భావాల బరువును ఒంటరిగా మోయలేను. నా భార్యకు నేను విడమర్చి చెప్పకపోయినా, నా కళ్లలో కనిపించే అలసట, నా చూపులో దాగిన భావాలు, నా నిశ్శబ్దంలో దాచుకున్న నిజాలు, ఇవన్నీ ఆమె గమనిస్తుంది. నేను చెప్పని మాటల్ని కూడా ఆమె హృదయం చదువుతుంది. నేను లోపల దాచుకున్న ఆలోచనలు, చెప్పలేకపోయిన బాధలు, బయటకు రాని భావోద్వేగాలు, ఇవన్నీ ఆమె స్పష్టంగా గుర్తిస్తుంది. నా మౌనం కూడా ఆమెకు ఒక భాషగా మారిపోతుంది, దానిని ఆమె చదవగలదు, అర్థం చేసుకోగలదు. అని అన్నాను. ఇంతలోనే, ఆనంద్ కుర్చీ నుంచి లేచాడు. ఆ క్షణం, అతను ఆ డైరీలను తిరిగి తీసుకుంటాడేమో అనే సందేహం నాలో కలిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అన్నాను. కానీ ఆనంద్, నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను. అలాగే నా జీవితాన్ని కూడా విస్మరించడం లేదు. అయినా సరే, నేను నీకు మాట ఇస్తున్నాను. ఈ డైరీల గురించి నేను ఎవరికీ చెప్పను, ఎక్కడా ప్రస్తావించను. ఆ మాటలతో, ఒకవైపు ఆనంద్ నమ్మకం, మరొకవైపు నా భార్యతో ఉన్న బంధం, రెండింటి మధ్య ఒక సయోధ్యను కుదిర్చే ప్రయత్నం చేశాను. కానీ, ఆ క్షణంలో నాకు తెలియని ఒక విషయం ఉంది. నేను ఇస్తున్న ఆ మాట నా భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆ క్షణాన నాకు తెలీదు. కానీ, అది సాధారణ వాగ్దానం కాదని భావన కలిగింది. నా మాటలు పూర్తయ్యాక, గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. ఆనంద్ నా వైపు చూస్తూనే ఉన్నాడు. అతని చూపులో ఎలాంటి వ్యతిరేకత లేదు. అలా అని పూర్తిగా సంతృప్తి కూడా లేదు. ఒక క్షణం తర్వాత అతను మెల్లగా ఊపిరి పీల్చాడు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది శివ. నీ భార్య గురించి నువ్వు చెప్పింది కూడా నేను అర్థం చేసుకున్నాను. నువ్వు అబద్ధం చెప్పలేదు. నీ నిజాయితీ నాకు నచ్చింది. కానీ శివ, కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. నువ్వు నా నమ్మకాన్ని గౌరవించాలనుకున్నావు, అది చాలు. ఆ మాటలో హెచ్చరిక లేదు. కానీ ఒక గాఢమైన ఆవేదన ఉంది. నా వైపు చూస్తూ గంభీరంగా అన్నాడు. ఈ డైరీల్లో ఉన్నవి, నేను ఎవ్వరితో పంచుకోలేని నిజాలు. ఇవి చదివేవారు నన్ను అర్థం చేసుకోవచ్చు లేదా పూర్తిగా అపార్థం చేసుకోవచ్చు. అవి బయటకు వెళితే, నేను దాచుకున్న నిజాలు బయటపడే అవకాశం ఉంది. దానివల్ల నా ప్రస్తుత జీవితం ప్రభావితమై, నేను ఇప్పుడు ఉన్న స్థితి కూడా మారిపోవచ్చు. శివ, కేవలం నువ్వు నా స్నేహితుడు అన్న కారణంతోనే కాదు, నన్ను నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తివి అన్న నమ్మకంతో, ఇవి నీకు ఇస్తున్నాను. ఎందుకంటే, నువ్వు వినేటప్పుడు మాటలకే కాకుండా భావాల్ని కూడా గమనిస్తావు. నా లోపలి ప్రపంచం కూడా నీకు అర్థమవుతుందనే నమ్మకం నాకు ఉంది. నేను చెప్పలేని చోట కూడా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావు. నన్ను మార్చాలని కాదు, నన్ను అలాగే అంగీకరించగలవు. నీకు నా మీద ఉన్న ఆ శ్రద్ధ, నా లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే నీ తపన, నాకు బీటెక్ రోజుల్లోనే తెలుసు. అందుకే ఈ డైరీలు నీకు ఇస్తున్నాను. అని అన్నాడు. ఆనంద్ డైరీల్లో ఏమి రాశాడు? అతను ప్రపంచానికి చెప్పలేని నిజాలా? లేక, అతని ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటనలా? అని ఆలోచనలు అలా పరుగులు తీస్తుండగానే, అతను మళ్ళీ మాట్లాడాడు. నా దగ్గర వీటి కాపీలు లేవు. వీటిని జాగ్రత్తగా తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా తిరిగి ఇవ్వు. అని చెప్పాడు. అతను అలా చెప్పిన విధానం చూస్తే, ఆ డైరీల్లో అతని సాధారణ జ్ఞాపకాలు మాత్రమే కాదు, అతని మనస్సును బంధించిన కారణాలు ఉన్నట్టుగా అనిపించింది. అతని కళ్లలో ఒక చిన్న భయం కూడా కనిపించింది. తనలో దాచుకున్న ప్రపంచం ఇప్పుడు నాకు తెలుస్తుందేమో అన్న సంకోచం. ఆ కాగితాల మధ్య దాగి ఉన్న ప్రతి అక్షరం, ఎన్నో సంవత్సరాల మౌనాన్ని మోస్తున్నట్లుగా అనిపించింది. బహుశా, ఈ ప్రపంచానికి వినిపించని అరుపులన్నీ ఈ కాగితాల మీద మౌనంగా విలపిస్తూ ఉండిపోయినట్టుగా భావన కలిగింది. ఆ డైరీలను చేతిలోకి తీసుకున్న క్షణంలో, ఎందుకో నా గుండెలో ఒక తెలియని భారాన్ని అనుభవించాను. డైరీలు బరువుగా లేవు, కానీ వాటి వెనుక ఉన్న కథ మాత్రం చాలా భారంగా ఉండబోతుందని నా మనసు చెబుతున్నట్టు అనుభూతి కలిగింది. ఆనంద్ ఒక్క మాట కూడా ఎక్కువగా చెప్పలేదు. కానీ చెప్పని మాటలే ఎక్కువగా వినిపించాయి. జాగ్రత్తగా తీసుకెళ్ళి అన్న మాటలో ఎంత విశ్వాసం ఉందో, అంతే దిగులు కూడా దాగి ఉంది. నేను ఆ డైరీలను తీసుకున్న క్షణంలో, అవి కేవలం సాధారణ పుస్తకాలు ఇవ్వడం కాదు అనిపించింది. అది అతని గతాన్ని, అతని మౌనాన్ని, అతని లోపల దాచుకున్న ప్రతి భావాన్ని నా చేతుల్లో పెట్టినట్టుగా అని అనిపించింది. చివరిగా, ఆ డైరీలను అందుకున్న తర్వాత, ఆనంద్ను ఇలా అడిగాను. మరి వీటిని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? వీటికి వరుసక్రమం లేదా ఏవైనా సూచనలు ఉంటే చెప్పు. అని అడిగాను. ఆ ప్రశ్న విన్న ఆనంద్, కాసేపు నిశ్శబ్దంగా, నా వైపు చూశాడు. ఆ చూపులో ఏదో చెప్పాలనే తపన, సంకోచం, లేదా చెప్పకూడదనే భయం స్పష్టంగా కనిపించాయి. కొన్ని క్షణాలు పూర్తిగా నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆ తర్వాత ఆనంద్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. అతను చెప్పిన సమాధానం నేను ఊహించిన దానికంటే చాలా లోతైనది. వీక్షకులకు ఒక ప్రశ్న. ఆనంద్ ఏమి చెప్పి ఉంటాడు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక తెలియజేయండి.
ఆనంద్ గురించి మరింత తెలుసుకొనేందుకు ఇప్పుడే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఎందుకంటే మీ కామెంట్ లేదా మీ అనుభవం ఇంకొకరికి మార్గం కావచ్చు. ధన్యవాదాలు.